హాయ్ అండి, మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి రేగి పండ్ల చెట్టు అండి. రేగి మొక్క. ఇవి అనేది వేస్ట్ కొమ్మలు, ఇవన్నీ వేస్ట్ కొమ్మలు అండి. ఇదిగో ఒరిజినల్ మొక్క ఇదండి. ఈ కొమ్మలు ఉంచుకోవడం వల్ల మనకి లాస్ తప్ప లాభం లేదండి. ఇక వేస్టేజ్ కొమ్మ అనేది మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఒక 2 నెలల కింద నేను కట్ చేశాను. మళ్ళీ మొక్కలు చూడండి, వేస్టేజ్ కొమ్మ ఎట్లా పెరుగుతున్నాయో. మనం ఎప్పటికప్పుడు ఈ మొక్కలు అనేది రైతులు గమనించుకొని ఈ ప్రూనింగ్ అనేది చేయించుకోవాలండి. ఇవి వచ్చేసి 1 ఇయర్ మొక్కలు అవుతున్నాయండి. ఇంతకుముందు నేను చేశాను, వీటికి సరిగా పాలన లేక గడ్డి ఎట్లా అంటే అట్లా మొలిచిందండి. దీన్ని ఈ మధ్యనే బాగా చేయించారు. ఇదిగో ఈ కొమ్మ వచ్చేసి మొత్తం వేస్టేజ్ కొమ్మేనండి. అసలు కొమ్మ ఇదిగో ఇక్కడ చనిపోయింది. మనం అనేది ఇంకా అవసరం లేదు కాబట్టి వీటిని తీసేసుకోవాలి. అతను అనేది ఉంచితే దీన్ని వస్తేమో వీటికి పిలకలు వస్తాయి, లేకపోతే దీన్ని తీసేసి కొత్త మొక్క నాటుకోవాలండి. ఇక వేస్టేజ్ కొమ్మ చెట్టుకు మించి పెరిగిపోతుందండి. దీని అనేది మనం కంపల్సరీ తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకి మంచి ఉపయోగాలు ఉంటాయండి. వేస్టేజ్ కొమ్మ అండి ఇది అనేది దేనికి ఉపయోగం లేదండి. మనకి చెట్టు అంటు కట్టేటప్పుడు కడతారండి. ఇది వచ్చేసి 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటుందండి. చాలా చోట్ల ఈ కొమ్మలు ఉంచడం వల్ల మెయిన్ చెట్టు అనేది చనిపోయింది. రైతులు గమనించాల్సింది ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేయించాలండి. వేస్టేజ్ కొమ్మని తీసేయాలి. ఈ మొక్క కూడా చనిపోయిందండి.